అండి అందరూ ఎలా ఉన్నారు? మీషోలో నేనైతే శారీస్ అయితే ఆర్డర్ చేశానండి. ఇవి డోలా కట్ శారీస్. ఆల్రెడీ మనం సేమ్ శారీస్ 150 రూపీస్‌కి సేల్ చేసాం. కానీ అవి 2 కట్ శారీస్. సేమ్ ఇదే శారీ ఒకళ్ళు కావాలంటే మాకు తెలిసిన వాళ్ళు మీషోలో ఉందంటే తీసుకోండి అని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేయమన్నారు. అలాగే మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి బ్లౌజ్ అయితే బాగానే వచ్చిందండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే శారీ వచ్చేసి చాలా బాగుంది క్వాలిటీ అయితే. ప్రైస్ విషయం గానీ అంతా నేను కమ్యూనిటీ పోస్ట్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. అలాగే ఇంకొక 2, 3 శారీస్ కూడా డైలీ వేర్ కట్టుకోవడానికి అడిగారు. అవి కూడా నేను ఆర్డర్ చేశాను. అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే డోలా కట్ శారీస్ అనేవి మీషోలో బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! 300, 350 రూపీస్‌కి అయితే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. లింక్స్ అన్ని నేను కమ్యూనిటీ పోస్ట్‌లో అయితే ఇస్తాను. అలాగే నేను శారీస్ ఆర్డర్ చేసినప్పుడు ఎవరైనా కొన్నారా లేదా అది కూడా చెక్ చేస్తానండి. అలా చెక్ చేసి అప్పుడు రివ్యూ బాగుందంటే ఆర్డర్ చేస్తాను కదా! సేమ్ అదే లింక్స్ కూడా మీకు నేను అయితే ఇస్తాను. ఇక్కడైతే శారీ మొత్తం చూస్తున్నాను. ఈ శారీ వాళ్ళ పాపకి ఫ్రాక్ కుట్టడానికైతే ఆర్డర్ చేయమన్నారు. ఆహ్, అందుకని చెప్పేసి నేనైతే సేమ్ ఇదే కలర్ తన దగ్గర ఆహ్, దీనికి కాపర్ కలర్ వచ్చింది కదండీ! ఆ టైప్‌లో చున్నీ ఉందంట. ఇలా తను ప్లాన్ చేసుకుంది. దానికోసం అయితే డిజైన్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాంటి శారీస్‌తో క్రాప్ టాప్ లెహంగా డిజైన్ చేసుకున్నా కూడా అవి నిలబడి ఉంటాయండి. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. లోపల ఎక్కువ నెట్స్ అలాంటివి కూడా వేయాల్సిన అవసరం ఉండదు. మనకి స్టిఫ్‌గా ఉన్న క్లాత్ నిలబడే దాంతో క్రాప్ టాప్ లెహంగా అయితే హ్యాపీగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది నేను ఏ విధంగా కుడితే బాగుంటదని చెప్పేసి ఆలోచించుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఏం చేశానంటే దీనిని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒకటేమో బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేసి మిగతాదంతా లెహంగాకి ప్లీట్స్‌లా పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. అలాగే ఈ శారీ కూడా మనకి 350 రూపీస్ అయితే పడిందండి. దీని లింక్ కూడా నేను వీలైతే కమ్యూనిటీ పోస్ట్‌లో ఇస్తాను. ఇది ఒకవేళ ఔట్ ఆఫ్ స్టాక్ అయితే ఇంకా కొన్ని ఆర్డర్ చేశాను కదా! మిగతా వాటి లింక్స్ అయినా ఇస్తాను. ఈ వీడియో చూసిన వెంటనే డిస్క్రిప్షన్‌లో క్లిక్ చేశారంటే ఆ టైటిల్ దగ్గర లింక్స్ అనేవి ఉంటాయి.